చలో 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 విజయ సంకల్ప యాత్ర మోడీ రాజ్యాన్ని తెచ్చే తెలంగాణ ప్రజల యాత్ర మళ్ళీ ఓసారి గెలవాలి మోడీ ప్రతి పల్లె ప్రతి ఇల్లు కావాలి ప్రగతి ఒడి చలో 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 విజయ సంకల్ప యాత్ర మోడీ రాజ్యాన్ని తెచ్చే తెలంగాణ ప్రజల యాత్ర ప్రపంచంలో మన దేశం తల ఎత్తింది విశ్వగురువుగా దేశం విలసిల్లింది దేశమంత మోడీకే పట్టమన్నది కమలానికే ఓటని బొట్టు పెట్టుతున్నది తెలంగాణ పల్లె పల్లె పోరుకు సై అన్నది విజయ సంకల్ప యాత్ర సైరనూదుతున్నది కమలం పువ్వుల ఇక్కడ తప్పక గెలుపన్నది చలో 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 విజయ సంకల్ప యాత్ర మోడీ రాజ్యాన్ని తెచ్చే తెలంగాణ ప్రజల యాత్ర నీ రాతను నువ్వే మార్చగా కదులు బీజేపీని గెలిపించే పిలుపై రగులు రాజకీయాల చరిత్రను మార్చు నరేంద్ర మోడీ గారి రుణమే తీర్చు అయోధ్యలో రాముని గుడి కట్టిండు మోడీ శతాబ్దాల చిక్కుముడులు చక్కదిద్ద మోడీ విజయ సంకల్ప యాత్ర మోడీ గారి చైత్ర యాత్ర చలో 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 బల 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 చలో 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 విజయ సంకల్ప యాత్ర మోడీ రాజ్యాన్ని తెచ్చే తెలంగాణ ప్రజల యాత్ర పదేళ్లుగా తెలంగాణ కుటుంబ పాలనమయం అందిన కాడికి దోచిన దోపిడి దొంగలమయం అబద్ధపు హామీలతో గద్దెనెక్కే కాంగ్రెస్ అప్పులు రాకుంటే మన బతుకే ఇక చిప్పకూడు కేంద్రంలో బీజేపీ వస్తేనే భవిత నరేంద్ర మోడీ గారే అభివృద్ధి ప్రదాత కమలం జెండా గెలుపే రాత మార్చ విధాత చలో 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 విజయ సంకల్ప యాత్ర మోడీ రాజ్యాన్ని తెచ్చే తెలంగాణ ప్రజల యాత్ర మళ్ళీ ఓసారి గెలవాలి మోడీ ప్రతి పల్లె ప్రతి ఇల్లు కావాలి ప్రగతి ఒడి చలో 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 విజయ సంకల్ప యాత్ర మోడీ రాజ్యాన్ని తెచ్చే తెలంగాణ ప్రజల యాత్ర చలో 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 విజయ సంకల్ప యాత్ర మోడీ రాజ్యాన్ని తెచ్చే తెలంగాణ ప్రజల యాత్ర మళ్ళీ ఓసారి గెలవాలి మోడీ ప్రతి పల్లె ప్రతి ఇల్లు కావాలి ప్రగతి ఒడి చలో 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 విజయ సంకల్ప యాత్ర మోడీ రాజ్యాన్ని తెచ్చే తెలంగాణ ప్రజల యాత్ర ప్రపంచంలో మన దేశం తల ఎత్తింది విశ్వగురువుగా దేశం విలసిల్లింది దేశమంత మోడీకే పట్టమన్నది కమలానికే ఓటని బొట్టు పెట్టుతున్నది తెలంగాణ పల్లె పల్లె పోరుకు సై అన్నది విజయ సంకల్ప యాత్ర సైరనూదుతున్నది కమలం పువ్వుల ఇక్కడ తప్పక గెలుపన్నది చలో 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 విజయ సంకల్ప
సంకల్ప యాత్ర మోడీ రాజ్యాన్ని తెచ్చే తెలంగాణ ప్రజల యాత్ర రాతను నువ్వే మార్చగా కదులు బీజేపీని గెలిపించే పిలుపై రగులు రాజకీయాల చరితను మార్చు నరేంద్ర మోడీ గారి రుణమే తీర్చు అయోధ్యలో రాముడి గుడి కట్టిండు మోడీ శతాబ్దాల చిక్కుముడులు చక్కదిద్దే మోడీ విజయ సంకల్ప యాత్ర మోడీ గారి చైత్ర యాత్ర చలో 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 బల 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 చలో 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 విజయ సంకల్ప యాత్ర మోడీ రాజ్యాన్ని తెచ్చే తెలంగాణ ప్రజల యాత్ర పదేళ్లుగా తెలంగాణ కుటుంబ పాలనమయం అందిన కాడికి దోచిన దోపిడి దొంగలమయం అబద్ధపు హామీలతో గద్దెనెక్కే కాంగ్రెస్ అప్పులు రాకుంటే మన బతుకే ఇక చిప్పకూడు కేంద్రంలో బీజేపీ వస్తేనే భవిత నరేంద్ర మోడీ గారే అభివృద్ధి ప్రదాత కమలం జెండా గెలుపే రాత మార్చ విధాత చలో 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 విజయ సంకల్ప యాత్ర మోడీ రాజ్యాన్ని తెచ్చే తెలంగాణ ప్రజల యాత్ర మళ్ళీ ఓసారి గెలవాలి మోడీ ప్రతి పల్లె ప్రతి ఇల్లు కావాలి ప్రగతి ఒడి చలో 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 విజయ సంకల్ప యాత్ర మోడీ రాజ్యాన్ని తెచ్చే తెలంగాణ ప్రజల యాత్ర చలో 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 విజయ సంకల్ప యాత్ర మోడీ రాజ్యాన్ని తెచ్చే తెలంగాణ ప్రజల యాత్ర మళ్ళీ ఓసారి ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి తెలంగాణ ఆడబిడ్డ గౌరవనీయురాలు శ్రీమతి డికే జాతీయ పసుపు బోర్డు ప్రదాత పసిపిల్లల ఆరోగ్య ప్రదాత గౌరవనీయులు ఇందూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు ఆర్మూర్ వైర్ బ్రాండ్ స్వచ్ఛ ఆర్మూర్ చేస్తానన్న గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఇప్పుడే వచ్చింది కాబట్టి దయచేసి వారిని వేదికకి రావాల్సిందిగా సాధారణంగా వారిని ఆహ్వానిస్తున్నాం. దయచేసి బీజేవైఎం కార్యకర్తలు సహకరించారా? ఇప్పటికే మహిళామణులు ఇక్కడ ఛాన్స్ అయింది కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. గౌరవ ఏదైతే బీజేవైఎం గారు మన నాయకులు వారిని వేదిక మధ్య తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అందరు కూడా ఒకసారి గట్టిగా అనాలి. ఈ పదం అనడం చాలా గొప్ప అదృష్టం. ఇవాళ మా పార్టీకి చేయి, మా నాయకుడికి చేయి, మా కుటుంబకు చేయి అనేటువంటి రోజులే ఉన్నాయి. కానీ భారత మాతను గౌరవిస్తూ భారత మాతకి చేయి అనేటువంటి పార్టీ కేవలం బీజేపీ పార్టీ. అందుకే ఈ ఆశామాషి జెండా కాదు, ఎర్ర కోళ్ళ మీద ఎక్కుతున్నటువంటి జెండా దేశ
నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు పెద్దలు సూడాల గుప్త గారికి, పెద్దలు భూపతి రెడ్డి గారికి, లింగారెడ్డి గారికి, కంచెత్తి గంగాధర్ గారికి మొదలైనటువంటి యాత్ర ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని, పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని నిన్న మన నిజామాబాద్ పార్లమెంట్ చేరుకోవడం జరిగింది. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా భారతీయ జనతా పార్టీ పట్ల అద్భుతమైనటువంటి ప్రేమ, అఖండమైనటువంటి స్వాగతం, ఆదరణ లభిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ రథయాత్ర వస్తుందంటే, విజయ సంకల్ప యాత్ర వస్తుందంటే, మోదీ యాత్ర వస్తుంది, మోదీ యాత్ర వస్తుందని చెప్పేసి గ్రామాన వాస్తవంగా ఇక్కడ 6:30 చేస్తూ చేరుకోవాల్సింది ఉండే. కానీ దారి మధ్యలో అనేక గ్రామాల్లో ఆపడం వల్ల కొంత మీ అందరికీ కూడా ఇబ్బంది కలిగింది. కానీ దయచేసి మీరందరూ కూడా ఒకటి గమనించాలా, ఈ దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రాకముందు 10 సంవత్సరాల కింద మీ దేశ పరిస్థితి ఏ విధంగా ఉండే, వచ్చిన తర్వాత ఏ దేశంలో ఏ రకమైన మార్పులు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ విషయాన్ని గమనించి రానున్న రోజుల్లో కూడా 2 సార్లు మోదీ గారికి అధికారం ఇస్తే ఈ దేశ కీర్తి పరిస్థితుల్ని ఏ రకంగా ఇనుమరింపజేసిందో మనందరం గమనిస్తా ఉన్నాం. మనందరి పిల్లలు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. వాళ్ళని అడగండి, భారతీయులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయకుడు గారు ప్రపంచంలో ఏ సంస్థ సర్వే చేసినా 78% మంది ప్రపంచంలో గొప్ప నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు అని చెప్తా ఉన్నారు. కాబట్టి మనందరం ఒకసారి గమనించాలా, 2 సార్లు అధికారం ఇచ్చినాం, ఈ దేశానికి అనేకమైనటువంటి మేలు చేసిండు, మళ్ళీ 3వ అధికారం ఇవ్వాల్సిన అవసరం మనందరికీ కూడా ఉందని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఒక్క విషయం ఆలోచించండి. ఈ దేశం బాగుండాలన్నా, మనం అందరం బాగుండాలన్నా, మన భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా, మన దేశం సురక్షితంగా ఉండాలన్నా, సుభిక్షంగా ఉండాలన్నా, అఖండ భారతం నుండి వేరుపడ్డటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏమైంది? రేపు తెల్లారి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడకపోతే ఈ దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నటువంటి ఆలోచన మీ అందరికీ కూడా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, సమయం కాలతీతమైంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. దయచేసి అందరూ కూడా 2 చేతులు పైకెత్తి భారత్ మాతకు ఒక్కసారి భారత్ మాతాకి జై శ్రీరామ్. గత వారం రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్ర ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు తండోపతండాలుగా భారతీయ జనతా పార్టీని ఆహ్వానిస్తా ఉన్నారు. ఈ విజయ సంకల్ప సభ ఆర్మూర్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అమ్మ గారికి, మరి ఒక ముఖ్య అతిథి మన అందరి డైనమిక్ లీడర్, మనందరి అభిమాని అరవింద్ ధర్మపురి గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరియు వేదిక ముందున్న ఆర్మూర్ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా జై శ్రీరామ్. సమయం చాలా లేట్ అయింది, 2-3 నిమిషాలే మాట్లాడతా. కాంగ్రెస్ 60 సంవత్సరాల పాలన ఒక ఎత్తు అయితే, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పాలన అన్ని రంగాల్లో ఎట్లా ముందుకు తీసుకెళ్తుందో మనందరికీ తెలుసు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తుందో తెలుసు. 0 గోల్ నుంచి మొదలు పెడితే కరోనా వ్యాక్సిన్ అనుకోండి, ఫ్రీ రైస్ కానీ, ఆ తర్వాత లోన్లు కానీ, స్ట్రీట్ వెండర్స్ లోన్ కానీ, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కానీ, ఈ విధంగా అన్ని ఇస్తూ కూడా భారతదేశ ఆర్థిక పరిస్థితి ప్రపంచంలో 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ మోడీ గారికి దక్కుతుంది. ఇక కేసీఆర్ మన అసెంబ్లీలో కూడా కేటీఆర్ చెప్పిండు, అప్పులు చేసామంటే మేము అభివృద్ధి చేసామంటాడు. మోడీ గారు అభివృద్ధితో పాటు దేశ ఆర్థిక పరిస్థితి కూడా పటిష్టం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇక కాంగ్రెస్ ఏదేదో చెప్తున్నా ఉన్నాయి, ఈ 6 గ్యారెంటీలు 13 పథకాలు 100 రోజులు అడిగాను, 100 రోజుల కన్నా ముందు కొన్ని అడిగాను. చెప్పింది ఏంటిదంటే, మేము ప్రభుత్వం ఏర్పడగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏక మొత్తం ఒకేసారి చేస్తాను, చేసిందా అని అడుగుతా ఉన్నా.
ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇది 100 రోజుల నుంచి కాదు, 100 రోజుల గ్యారెంటీలు వేరే ఉన్నాయి. ఈ విధంగా విద్యార్థులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. ఈ విధంగా అన్ని హామీలు, అబద్ధపు హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలతో గెలిచిన ఈ కాంగ్రెస్ ఇప్పుడే ప్రజల వ్యతిరేకతని చూడబోతా ఉంది. కనుక దయచేసి ఒక వైపు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయినా కానీ ప్రపంచ నాయకుడిగా ఎదుగుతా ఉన్నాడు. 2047 వరకు 100 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1 విశ్వ గురువుగా చేయడానికి ఆయన ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మనము తప్పకుండా ఈసారి మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. और एक बार మోడీ సర్కార్ ఇస్ బార్ 400 పార్, ఇది మన నినాదము. అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు ఏం చేసి మీ అందరికీ తెలుసు. పసుపు బోర్డు 30 సంవత్సరాల కళ రైతులకు, అదేవిధంగా ఆర్ఓబీలు కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కానీ ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. వారికి కూడా తప్పకుండా అన్నగారికి తెలంగాణ నుండి అత్యధిక స్థానాలు ఈసారి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు గెలుచుకోబోతోంది. దాంట్లో అరవింద్ ధర్మపురి గారి ఓటు శాతం ఎక్కువ ఉండాలని మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ పిలుపు కాంగ్రెస్ నా కొడుకులల్లా గుణపందిగా. ఈరోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా నా గడ్డ నా అడ్డ ఆరుమూర్ అంబేద్కర్ చౌరస్తా ఓడిపోయినోడికి పారిపోయినోడికి చూపించిన గడ్డ ఇది. ఒక్క నోడగొట్టినా ఒకడు పారిపోయిండు. కానీ దీనికి అందరికీ కారణం నా సోదరుడు ధర్మపురి అరవింద్ రాజకీయాలకు వస్తానన్నప్పుడు అన్న కలుషితమైన ఈ దేశం రాజకీయ వాతావరణంలో దేశం గురించి ధర్మం గురించి ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి మీరు రావాలి, మిమ్మల్ని సాధారణంగా స్వాగతిస్తాను. ఇక్కడ ఆరుమూరు అంత రౌడీలు, గుండాలు, కబ్జాకోర్లు, కులాలు, తమ్ముళ్ళు, బావలు ఊరుకొక్కడు దోసుకుంటున్నారన్నా నాకు టైం ఉండలేదు అని చెప్తే అప్పుడు సోదరుడి మాట మన్నించి ఈ భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. ఈరోజు వేదిక మీద ఏం చేసిన మా సోదరి సమానురాలు అక్క అరుణక్క, సోదరు ధర్మపురి అరవింద్ గారు, సూరన్న, లింగారెడ్డి అన్న, గంగాధర్, రాయల్ సార్, మన సోదరుడు, నా సోదర సమానుడు, సొంత అన్నదమ్ముడు కన్నా ఎక్కువ నా విజయంలో ముఖ్య పాత్ర వహించిన గంగారెడ్డి, ఈ గంగారెడ్డి, భూపతి రెడ్డి, భీష్ముడు గారు, మిగతా అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా మీరు నా ఆడబిడ్డలు నా గురించి కన్నీరు పెట్టారు, చెండ చుక్కలు పెట్టారు. అర్ధరాత్రి అనకుండా 24 గంటలు పనిచేసి ఇంత కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతోని అబద్ధాల కోరు హనుమల రేవంత్ రెడ్డి గారు పుచ్చిన దొంగ వాగ్దానం కాదని నన్ను 30,000 ఓట్లతో మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ నా యొక్క పాదాభివందనం చెప్తున్నాను. ఇక యుద్ధం మొన్నటిదాకా ఒక లెక్క, ఇప్పుడు పైడి రాకేష్ రెడ్డికి, హనుమల రేవంత్ రెడ్డికి యుద్ధం. ఇప్పుడు యుద్ధం ఎవరి డబ్బని ఎందుకు ఉండబోతున్నావు కొడంగల్, ఎవరిది డబ్బు ఎందుకు తీసుకెళ్తున్నావు కొడంగల్. ఆరుమూరోడు పన్నులు కట్టట్లేదా? కొడంగల్ ఒక్కడే డబ్బులు కడుతున్నాడా? 4,300 కోట్లు తీసుకెళ్ళాలి 3 నెలల. దానికి చెప్తున్నాను మిస్టర్ రేవంత్ రెడ్డి, ఓడిపోయినోడు నువ్వు కామారెడ్డిలా, ఆరుమూరులా గెలిచినోడిని నేను. ఓడిపోయినోడికి ఇంత పౌరుషం ఉంటే గెలిచినోడికి నాకెంత పౌరుషం ఉండాలి? మీకు మాట ఇచ్చాను, ఇక్కడ గుండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు. 87 ఊర్లల్లో
చెప్పండి రా, ఒక్కడన చెప్పండి రా. ఇప్పుడు 3 నెలల్లో ఒక గుండా ఉన్నాడా, ఒక రౌడీ ఉన్నాడా, ఒక గంజాయి వ్యాపారం ఉన్నాడా, కులం ఉన్నదా, మతం ఉన్నదా, పార్టీ ఉన్నదా? ఏదీ లేదు. ప్రజలందరినీ ఒకటి చేసిన ఇక్కడున్న వ్యాపారులందరినీ అడుగుతున్నాను, ఒక్కరన్నా ఆత్మ మీద చేసేసుకొని చెప్పండి, ఈ 3 నెలలు ఎట్లా బతున్నారు? అంతకుముందు 10 ఏళ్ళు ఎట్లా బతికిండ్రు? ఎవడు తమ్ముడు లేడు, ఎవడు బామ్మడిది లేడు, ఎవరు సైనికుడు లేడు, ఎవరు తీయలేడు, ఎవరి బతుకులు వాళ్ళు హాయిగా బతున్నారు. ఎక్కడున్న ఆడబిడ్డల గురించి హాస్టల్ కట్టిస్తున్నాను, పిల్లల గురించి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టిస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? మీకు ఒక్కడి ఈ మధ్య ఇంకొకరు తయారైండు, శంకర్ దాదా MBBS లాగా పేరేండు పాస్ గారా ముందు ఇప్పటికే 2 సార్లు పేరైనవా నువ్వు? ప్రజలను ఆశీర్వదిస్తే రా నువ్వు శాసనసభ్యులమయ్యేది. గెలు, ప్రజల హృదయం గెలు. ఆ రాజ్యాంగం మీద విలువలు లేని, విశ్వాసం లేని ఆ ముఖ్యమంత్రి ఒక తప్పుడు మాట మాట్లాడి గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళ ద్వారా కాంగ్రెస్ బీఫామ్ తీసుకున్నాడట, ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఆ మాట మేము కేంద్ర ప్రభుత్వం అంటే నువ్వెక్కడికి పోతావు? మేమే గెలిచిన వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ నిలిస్తే నువ్వెక్కడికి పోతావు? కనీసం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా 3 నెలల ముచ్చటైన ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేసి హిందువుల మీద ఇతర మతస్థులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి మూటలు ముళ్ళెలు తీసుకొని ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ అధిష్టానికి ఇచ్చినట్టు కాదు. ఒక్కటి చెప్తున్నాను, ఎవడన్నా మళ్ళొక కొడుకు తోగ జారిస్తున్నారు కొడుకులు. నేనుండగా ఒక్క కబ్జాలుగా వారములా. మీరు అనుకుంటున్నారు పార్టీలు మారుతున్నాం, మాకు 6 కొడున్నాడు, నిజామాబాద్ కొడున్నాడు, ఇంకా రకరకాల అధికారంలో 6 మూర్ల మాత్రం మీ దురాఘాతాలు చేయండి అని. ఈ మధ్యన చూస్తున్నాను, ప్రతి ఒక్కడు మళ్ళా వస్తున్నారు, పాములు తయారవుతున్నారు. ఆ కాంగ్రెస్ ముసుగుల కొడుకుల ధర్మంతో బతికితే బతకండి. ఆర్మూర్లో అందరం ఒకటే. మళ్ళా పార్టీల ముసుగులో చిచ్చులు పెట్టిండ్రు ఊళ్ళల్లో. ఇక పారిపోయినోడు నల్లపాము తెల్లపాము ఇద్దరు సంగతి చెప్తా, పాముల సంగతి ఒక్కటి చెప్తున్నా. ఇప్పటికన్నా మిస్టర్ రేవంత్ రెడ్డి, తెలంగాణ అసెంబ్లీలో నా 6 ప్రజల గొంతిపించాను. నా ఆడబిడ్డలు 2000 మంది ఆడబిడ్డలు మురికి గుండెల పక్కన అద్దె రూమ్లలో ఉంటున్నారంటే 3000 కోట్లు కులంగా తీసుకుపోతావా? నాకు 100 కోట్లు వేయడానికి నీకు రాలేదా జాలి? ఎవరు నువ్వు ఉత్తర తెలంగాణ మీద పగబడ్డావు? ఉత్తర తెలంగాణ ఏం అన్యాయం చేసిందని ఇక్కడున్న ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నా. జూపల్లి కృష్ణారావు గారు కాబోయే మాజీ మంత్రివి. 6 ప్రజల మీద పగెందుకు పడ్డావు? 24 గ్రామ పంచాయతీలు మేము శంకుస్థాపన చేసుకుంటుంటే కలెక్టర్ అంటావా, డిపిఓని అంటావా? ఎవరిచ్చాడు ఈ అధికారం మీకు? నీకు ఓట్లెత్తే కొలాపురోడు ఎట్లయితే నువ్వెట్ల ఎమ్మెల్యేనవో 6 ఓట్లయితే నేను ఎప్పుడైనాను ఎమ్మెల్యేనయ్యా. కాబట్టి ఇక ముందు చెప్తున్నా, ధర్మం ఒకవైపు వాళ్ళు మాట్లాడతారు, కానీ ఒక్కటి చెప్తున్నాను, ఏప్రిల్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చలో కొడంగల్, చలో కొడంగల్ 10,000 ఇల్లు ముఖ్యమంత్రికి అప్లై చేశాను. ఆమరణ నిరాహార దీక్ష కొడంగల్లో చేస్తున్నాను. రాకేష్ రెడ్డి దక్షిణ నా హక్కులు, నా 6 ప్రజలకు హక్కులు, 10,000 ఇల్లు, నా డబ్బులు, నా 6 ప్రజల డబ్బులు. మిస్టర్ ఓడిపోయిన అభ్యర్థి రేవంత్ రెడ్డి, కొడంగల్ ఓడిపోయినావు, కామారెడ్డి ఓడిపోయినావు, ఓడిపోయిన వేడి ఇంత దోసుకపోతుంటే మా సొమ్ముని ఇది ఒప్పుకో. ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నా, దక్షిణ తెలంగాణ మంత్రులందరికీ, తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నా, జూపల్లి కృష్ణారావు చెప్తున్నా, అనుమల రేవంత్ రెడ్డి చెప్తున్నా, కోమటి రెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నా, మీరెంతెంత దోసుకపోతున్నారో మా ప్రజలను చైతన్యపరుస్తాం. ఉత్తరాంధ్రకు ప్రత్యేక బడ్జెట్ పెట్టే వరకు విశ్రమించబట్టే మీరు అన్యాయం చేస్తే. కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ గాను, ఇక్కడ కూడా అధికారులు దయచేసి ఈ ఓడిపోయినోడు, వీగిపోయినోడు, పారిపోయినోడు మాటలు పట్టుకోకండి. ఏదున్నా ఆర్మూర్కు ఒకే ఒక్కడి ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేనే పైడి రాకేష్ రెడ్డి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఏ రంగ స్కూల్ రండి, ఆ స్కూల్ చూడండి, ఒక్క బాత్రూమ్ ఉన్న స్కూల్ సొంత డబ్బులు 50 లక్షలు పెట్టి చేయించాను. ఇద్దరు ఓడిపోయినోడు, పారిపోయినాడు, రండి 5 లక్షలు ఇవ్వండి ముఖాలకు. చూడండి, స్టేడియం చూడండి, రాజారావు శ్మశానం చూడండి, భక్తులు కూడా శ్మశానం చూడండి, నందిపేటలో జరిపే
వచ్చే స్కూల్ చూడండిరా. అదే అభివృద్ధి అంటే ఆడబిడ్డలు పేద బిడ్డలు ఉండే పరిస్థితులను మార్చాలరా. ఈ ఒక్కరోజు 69 ఊళ్ళలో రోడ్లు వస్తున్నాం రా. ఇక్కడ లేకపోతే రేవంత్ రెడ్డి గారిని నిగ్గదీసి అడిగి నిధులు తీసుకొచ్చే దమ్ము నాకుంది. దయచేసి ప్రజలు కూడా మోసపోకండి. ఈ మధ్యన కాంగ్రెస్ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. మీరందరూ ఒకటి ఉండండి. అభివృద్ధి చేసే బాధ్యత నాది. నా సోదరుడు కాబోయే కేంద్ర మంత్రి ఎన్ని నిధులు కావాలని నిధులుసుకుంటాం. అవసరమైతే తల వంచము. మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఇంకొక మాట చెప్తున్నా. మీ గురువు చంద్రబాబు నాయుడు వైస్రాయి ఘటన జ్ఞాపకం చేసుకో. ఆత్మాభిమానం చంపిన రోజు, ఆత్మవంచన చేసిన రోజు మీ గురువు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అలా మామ. నువ్వు ఎప్పుడైతే ప్రజాస్వామ్యాన్ని అపవర్షం చేస్తున్నావు, అవమానపరుస్తున్నావు, గెలిచిన శాసనసభ్యుల్ని అవమానపరుస్తున్నావు, ఏ ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నావో ఆ ప్రజాస్వామ్యం త్వరలోనే గుణపాఠం చెప్పి మాజీ ముఖ్యమంత్రి కావటం చెప్తున్న ఈ వేదిక ద్వారా. ప్రజాస్వామ్యం అన్నిటికన్నా గొప్పది. ప్రజలు ఓట్లయితే గెలిచిన మేము నాయకులం. ఓడిపోయినోడు ఎట్లవుతాడు? పరీక్ష రాయి పాస్ కానోడు డాక్టర్ పార్టీ ఎట్లా చేస్తాడు? ఇవన్నీ బంద్ పెట్టు. ఈ హిందువుల మీద దారుణాలు ఎట్టి పరిస్థితి ఒప్పుకునేది లేదు. కాబట్టి ధర్మం ఎక్కడ గెలిచిందో అక్కడ నిలుస్తుంది. ఈసారి ఒక్కసారి నన్ను 30,000 ఓట్లతో ఎట్లా గెలిపించారు. ఈసారి 3 నెలల నన్ను చూశారు. ఎక్కడ చిన్న తప్పు చేయలేదు. ఒక్క ఛాయ్ కూడా రాగలేదు ఎవరి దగ్గర. ఒక్క ఛాయ్, ఒక్క రూపాయి అడగలేదు ఎవరిని. సూటు కేసులు తీసుకొచ్చిన నల్ల బూటు కాదని పంపించిన. నా దగ్గరికి సూటు కేసులు కాదు, అవినీతి సొమ్ము రాదు. నాకు కావాల్సింది పేద ప్రజలు, ఆర్వర్ ప్రజల సంక్షేమం, అభివృద్ధి. దయచేసి ఈ 3 నెలల నా మాట, నా నడవడిక, నేను మీతో మెలిగిన విధానం ఒక శాసనసభ్యుడిగా మెలగలేదు. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మెలిగిన, మీ అన్నదమ్ముడిగా మెలిగిన, మీ కొడుకుగా మెలిగిన, ఎన్నడూ కూడా నేను ఎమ్మెల్యేగా మీతో ప్రవర్తించలేదు. దయచేసి నా తల నిలవాలన్నా, నా గౌరవం ఉండాలన్నా, నన్ను గెలిపించిన నా కుటుంబ సభ్యులు మీ గౌరవం ఉండాలన్నా ఈసారి ఆరుమూరు నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ధర్మపురి అరవింద్ గారిని 50,000 మెజార్టీతో మనం గెలిపించుకోవాలని మీ అందరినీ మళ్ళీ కోరుకుంటూ మీ అందరినీ మళ్ళొక్కసారి పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సభాధ్యక్షులు అసెంబ్లీ కన్వీనర్ పాలేపు రాజు గారు, నేటి ముఖ్య అతిథి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారు, ఆర్మూర్ శాసనసభ్యులు సోదరుడు పైడి రాకేష్ రెడ్డి గారు, నిజామాబాద్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, రాష్ట్ర కార్యదర్శి భారతీయ జనతా పార్టీ పల్లి గంగారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ గారు, పెద్దలు లోకా భూపతి రెడ్డి గారు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెంకటరమణి గారు, పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న గారు, పెద్దల గంగారెడ్డి గారు, పెద్దలు శ్రీ బద్దం లింగారెడ్డి గారు, పుప్పాల శివరాజు గారు, కంచెట్టి గంగాధర్ గారు, నరసింహారెడ్డి గారు, న్యాలమరాజు గారు, పుతాంకర్ లక్ష్మీనారాయణ గారు, అల్జాపూర్ రాజేష్ గారు, అభి గంగారాం గారు, శ్రీ సంతోష్ గారు, నూతల శ్రీనివాసరెడ్డి గారు, యామాద్రి భాస్కర్ గారు, జస్సు అనిల్ గారు, దేగా ఉదయ్ గారు, రోహిత్ రెడ్డి గారు, సురేష్ నాయక్ గారు, ఆకుల శ్రీనివాస్ గారు, శ్రీ సాయి కుమార్ గారు, కలిగోటి గంగాధర్ గారు, స్వాభావిక గౌడ్ గారు, శ్రీ ఆకుల రాజు గారు, మందుల బాలు గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఆర్మూర్ పట్టణ, ఆర్మూర్ నియోజకవర్గ సోదర సోదరిమణులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఆలస్యమైంది, నేను డైరెక్ట్గా పాయింట్కి వస్తా. 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు ఎంపీగా మీ మధ్యలో ఉన్నా, 5 సంవత్సరాలు ఆర్మూర్లో నివాసం ఏర్పాటు చేసుకున్నా, మీ ముందరనే తిరుగుతా ఉన్నా, ఎన్నడూ సైరన్ వేసుకోలే, ఎన్నడూ డమాచారం చేయలే, కామ్గా ఒక స్కూటర్ వల్ల కూడా ఇబ్బంది పెట్టలే, ఒక్క రూపాయి అవినీతి చేయలే,
భారతీయ జనతా పార్టీని పెంచడంలో నా వంతు కృషి చేసిన ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకి ధీటుగా మన పార్లమెంట్ లో ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. ఆర్మూర్కి టైగర్ రప్ప నేను కేసీఆర్ ఏమని 5 ఏళ్ళు ఎట్టమంటాను, నువ్వు రేవంత్ రెడ్డి ఏమని పడ్డట్టు. ఇక ఆర్మూరు గడ్డ పసుపుకి అడ్డ కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టారు. మళ్ళా ఒకటే సూటిగా అడుగుతున్న ఆర్మూరు ప్రజలని, 3 వద్దులు ఉపవాస దీక్ష చేయమన్నారు నరేంద్ర మోడీ గారిని. ప్రాణ ప్రతిష్ఠ ఆయన చేతుల మీద అయోధ్యలో చేయాలని 3 వద్దులు చేయమంటే 11 రోజులు ఉపవాస దీక్ష చేసి రాముల వారిని అయోధ్యకి తీసుకొచ్చిండు, ప్రాణ ప్రతిష్ఠ చేసిండు నరేంద్ర మోడీ గారు. నేను మీడియా ముఖంగా అందరిని అడుగుతా ఉన్నా, అటువంటి నాయకుడు ఈ గడ్డ మీదకి వచ్చి పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు అనౌన్స్ చేసి ఆయన కేబినెట్లో తీర్మానం పాస్ చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా తీసుకొచ్చినాక ఇంకా రాజకీయం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ రేట్లు తెప్పించిన ఇప్పుడే మార్కెట్ యార్డ్కి వెళ్ళి 13,500 అమ్ముడు పోయింది ఇవాళ పసుపు, మన ఆర్మూరు పసుపు. గత 15 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేదు ఇక్కడ అంత రేటు. ఇలా పసుపు బోర్డు సాధించుకున్నాం. ఏమంటాడు కాంగ్రెస్ వాడు? విస్తీర్ణత తగ్గింది కాబట్టి పసుపు రేటు పెరిగింది. అరే బెవకు, విస్తీర్ణత జాతీయ స్థాయిలో పెరిగింది 1,50,000 ఎకరాలు. 2018-19 నుంచి మొదలు పెడితే 2022-23 దాకా 4 ఏళ్లలో 1,50,000 ఎకరాలు పెరిగింది. తెలంగాణలో ఎందుకు తగ్గింది? తెలంగాణలో 3 రేట్లు ఎక్కువ లేబర్ ఛార్జీలు ఉన్నాయి. ఈడ తెలంగాణ ఫర్టిలైజర్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి, న్యాచురల్ ఫర్టిలైజర్ ఛార్జీలు. ఇక్కడ తెలంగాణలో పసుపు పండియాలంటే 5,500 క్వింటాల్కి పెట్టుబడి అవుతున్నది. పక్కకి మహారాష్ట్రలో 3,000 అవుతున్నది. దానికి జాతీయ కేంద్ర ప్రభుత్వం జిమ్మేదారు కాదు, రాష్ట్ర ప్రభుత్వం జిమ్మేదారి. మీ అసంటి బడుద్దాయిలు, కేసీఆర్ లాంటి బడుద్దాయిలు ఈ రాష్ట్రాన్ని ఏలింది కాబట్టి గల్ఫ్ వలసలు పెరిగినాయి. అందరూ వ్యవసాయం సొంత భూములు ఇచ్చి పెట్టుకొని గల్ఫ్లో నౌకరీలు చేసుకుంటున్నారు. ఇక్కడ అందుకనే ఛార్జీలు పెరిగినాయి. మీరు సన్నాసులు కాబట్టి, మీకు పని చేత కాదు కాబట్టి ఇవాళ పసుపు రైతులు ఇక్కడ 2,500 పెట్టుబడి ఎక్కువ ఉన్నది. 2,500 బోనస్కి నీకెంత రేటు ఉంటే నీకెందుక? 13,500 ఉంటుంది. రేపు 14,000 దాటుతుంది. రేపో మాపో వచ్చే వారం 14,000 దాటుతుంది. ఏప్రిల్ కల్లా 16,000 అవుతుంది. ఇవాళ సాంగ్లీలా మన గడ్డ పసుపు 17,000 అమ్ముడు పోతున్నది. దాంతో నీకేం సంబంధం? మీ అట్లాంటి బడుతాలు చేయబట్టి 2,500 పెట్టుబడి ఎక్కువైతున్నది. దానికి ఏం చేస్తావు చెప్పదంటే అబద్ధాలు చెప్తున్నారు. దేశంలో విస్తీర్ణత పెరిగింది, పసుపుది విస్తీర్ణత పెరిగింది. నరేంద్ర మోడీ గారు ఎగుమతులు పెంచుతున్నాడు. పసుపుదే కాదు, అన్ని రకాల పంటలకి, అన్ని ఏమేమైతే భారతదేశంలో తయారైతాయో అటువంటి ప్రోడక్ట్స్ కూడా ఎగుమతుల మీద ధ్యాస పెట్టిండు కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి. ఇక 3 వద్దులు ఉపవాస దీక్ష చేస్తే సరిపోతుంది అంటే 11 వద్దులు ఉపవాస దీక్ష చేసి రాముల వారిని ప్రతిష్ట చేసిన నరేంద్ర మోడీ అబద్ధం ఆడతారా అండి? ఆయన అబద్ధం ఆడతారని చెప్తే పురుగులు పడిపోతారు కాంగ్రెస్ వాళ్ళు. పురుగులు పడి నాశనం అవుతారు. ఇది జాతీయ పసుపు బోర్డు. మీ పనికి మాలిన అబద్ధాల 6 గ్యారెంటీలు కాదు. ఎక్కడెక్కడ కార్యాలయాలు రావాలనో పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా వస్తాయి. నిజామాబాద్ గడ్డ మీద కూడా పసుపు కార్యాలయం వస్తుంది. వచ్చే సంవత్సరం నేనిచ్చిన పోయినసారి బాండ్ పేపరు, ఈసారి ఏమిస్తానో వేడి చేయండి. వచ్చే సంవత్సరం 20,000 దాటిస్తా పసుపుది రేటు. పసుపు బోర్డుతో పని చేపిస్తా బడుతాయి నా కొడుకులారా. స్పైసీస్ బోర్డు కూడా బోర్డే పని చేయించినారా మీరు? 35 ఏళ్ల కింద వచ్చి పెట్టిర్రు మీరే కాంగ్రెస్ వాళ్ళు. బోర్డు పసుపుని తీసుకుపోయి అలా పడేసిర్రు, దాన్ని తీసుకుపోయి కేరళలో పడేసిర్రు. పని చేయించినారా మీరు? మీకు పని చేయించడం వస్తుందా? 18 గంటలు పని చేస్తారు నరేంద్ర మోడీ. నిద్రాహారాలు మాని ఒక్కరోజు లీవ్ పెట్టకుండా
10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క రోజు లీవ్ పెట్టకుండా 24 సంవత్సరాలు అయింది పనిచేస్తున్నాడు. కాబట్టి ఇలా రేట్లు పెరుగుతున్నాయి. అన్ని గుజరాత్ పెరిగింది, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతున్నది, మెరుగవుతున్నది. మీకు పని చేత కాదు, మన చేత కాదు. వీడికెళ్ళి అడ్డు తిరుగుతాడు ఒకడు, భారత్ జోడో అనుకుంటా కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ పోతాడు, అటు ఎడమకెళ్ళి కుడికి పోతాడు, మధ్యలో బోరు కొడితే హాలిడేకి పోతాడు. మీకు పని చేత కాదు, పని చేసేవాడు మెచ్చుకోరు. నేను చెప్తా ఉన్నా పసుపు రైతులందరికీ, ఇవాళ మీకు మంచి రోజులు వచ్చినాయంటే దానికి మీ ఎంపీ కృషి చాలా ఉన్నది, ప్రధానమంత్రి కృషి చాలా ఉన్నది, మోడీ గారు ప్రభుత్వం యొక్క ప్రణాళికలే కారణం. ఈ కాంగ్రెస్ వల్ల మాట ఇంటిరా మళ్ళా 14,000కెళ్ళి 4,000 పడుతుంది రేటు. వీళ్ళు పని చెయ్యరు, పని చేస్తూ మెచ్చుకోరు. మొన్నటిదాకా ఏమాయ పసుపోడు, ఏమాయ బాండ్ పేపర్, ఏమాయ అన్నోళ్ళు ఇప్పుడు ఏం నోరు వాడిపోయి పక్షవాతం వచ్చింది, పక్షవాతం వచ్చింది. అదిరా పసుపు రైతులు తస్మాత్ జాగ్రత్త. పని చేసినోడికి మనం పట్టం కట్టాలి. మీరు 93,000 ఓట్లు వేసుకున్నారు పోయినసారి. ఆ 93,000 ఓట్లు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలుగా, ఆశీర్వాదంగా మనం ఇక్కడ పంపాలి. పసుపు పోడే కాదు, 500 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. శ్రీరాముల వారిని కూడా తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు అయోధ్యలో. 19,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఫర్టిలైజర్, యూరియాల మీద సబ్సిడీ ఇస్తున్నారు. ప్రతి పంటకి ఎంఎస్పీలు పెంచుతున్నారు. రైతులకి అనేక రకాలుగా ఆదుకుంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? మహిళలకి బాగా లేట్ అయిపోయింది పాపం. ఇలా వేల సంఖ్యలో మహిళలు వచ్చిండ్రు. వాళ్ళ గ్రూపులకి 6,300 కోట్ల రుణాలు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లో. వాళ్ళకి రుణాల మీద 5% వడ్డీ రాయితీ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదు కాబట్టి పార్లమెంట్ ఎత్తలేదు. 2,300 కోట్ల ముద్రా రుణాలు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లో. 400 కోట్లు లిక్కర్ మేడం ఉన్నప్పుడు వచ్చినాయి. 1,900 కోట్లు నేను ఎంపీ ఉన్నప్పుడు వచ్చినాయి. 41,000 మంది స్వనిధి యోజన చిరు వ్యాపారులు లోన్లు తీసుకున్నారు. 7 లక్షల దాకా ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్ ఉన్నది మన పార్లమెంట్ లో. 6.5 లక్షల పైన మహిళలకి 4 లక్షల జీవన బీమా ఉన్నది. 80,000 ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు 80,000 సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు ఉన్నాయి. 3 లక్షల దాకా కిసాన్ సమ్మాన్ నిధి అకౌంట్లు ఉన్నాయి. ఇవన్నీ నరేంద్ర మోడీ గారు ఇచ్చుకుంటా ఇవాళ. అందుకనే ఏడికి పోయి ఎవరు మైకి పెట్టినా మోడీ కోటెత్తాం, మోడీ కోటెత్తాం, మోడీ కోటెత్తాం. ఇది నరేంద్ర మోడీ ఎలక్షన్లు. నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి ఎలక్షన్. ఏమైనా పొంతనుందా అండి? ఏమైనా ఉందా? మళ్ళా మన ముఖ్యమంత్రి ఏమంటాడు? మా రాకేష్ రెడ్డి గారు దోస్తు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే 6 గ్యారెంటీలు అమలవుతాయట. అది వచ్చేది లేదు, ఈయన ఇచ్చేది లేదు. ఆయన వచ్చేది లేదు, ఈయన ఇచ్చేది లేదు. 400 సీట్లకి పైన మెజారిటీ తోటి మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు ఒక జస్ట్ బార్డర్ మీద ఉన్నారు. అలా హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ రాజ్యసభ ఎలక్షన్లు అయితే 7-8 మంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కోటేశారట. వాళ్ళ ప్రభుత్వం మైనారిటీలో పడ్డట్టున్నది. మీ ప్రభుత్వం కూడా ఇంత సంతతోటే ఉన్నది. ఎక్కదాకా ఎగరకుర్రి రైతులకు మోసం చేసిన బిడ్డ. మీరు 60 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను నాశనమే చేశారు. ఆ పసుపు రైతు కానీ, చెరుకు రైతు కానీ, ఏ రైతు అయినా సరే మీరు నాశనమే చేశారు. రైతులకు మోసం చేసేవాడు ఎవరు బాగుపడాడు. మర్యాద ఉండండి, లేకపోతే మీరు కూడా డమాడోలే. మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు ఉన్నా 5-5 ఏళ్లలో 3-4 4 ముఖ్యమంత్రులు మారేటోళ్ళు. ఒకటి బట్టలు ఇంకోటి ఇప్పుకుంటా ఉంటాడు. ఇదే పని కాంగ్రెస్ వాళ్ళది. ఇది చేసుకుంటా మళ్ళా హిందువుల మీద ఆగాత్యాలు. ఇవాళ మనము నిజంగా కూడా తల దించుకోవాలి. వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖాళీ అన్న జాగల ఇంటికి పోయి టీఎంసీ నా కొడుకులు, మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు, షేక్ వారి పేరు షాజహాన్, వాడు వారి మనుషులు తుర్కోలందరూ కలిసి హిందువుల ఇళ్లకు పోయి అందమైన
ఆడోళ్ళని అందరినీ తీసుకుపోయి టీఎంసీ ఆఫీసులకు తీసుకుపోయి రోజు మానభంగాలు చేసింది. పోలీసు వాళ్ళు చూడంగా అది ఇవాళ నరేంద్ర మోడీని మనం గెలిపించుకొని మన మొత్తం దేశం హిందూ రాష్ట్ర స్థాపన చేయకపోతే రేపు మన పరిస్థితి ఏందో కూడా తెలియదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాడు నేర్పించిన విద్యనే హిందువుల్ని తొక్కుడు. కశ్మీర్లో 4 లక్షల హిందూ పండితుల్ని, కశ్మీరీ పండితుల్ని నరికేసిండ్రు, మానభంగాలు చేసిండ్రు, వాళ్ళని కశ్మీర్ నుంచి తరిమేసిండ్రు. ఇవాళ మళ్ళా వాళ్ళకి ఒక ఆత్మగౌరవంతో అలా వాపస్ కశ్మీర్ పోయి బతుకుతానికి ఇవాళ ఆర్టికల్ 370 తీసేసి నరేంద్ర మోడీ ఈ ప్రాంతంలో తీసుకొచ్చారు. మళ్ళీ దేశంలో కశ్మీర్ తెచ్చి దేశంలో కలిపిండు. ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తున్నది. బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి అక్కడ తరిమేయబడ్డ హిందువులందరికీ మనం పౌరసత్వం ఇచ్చుకుంటున్నాం. రేపు ఇక్కడ దొంగతనంగా ఉన్న లఫంగాలు, రోహింగ్యాలు, బంగ్లాదేశ్కి వచ్చిన తుర్కోళ్ళు వీళ్ళందరూ ఎల్లగొట్టాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ ఓట్లతోటే మమతా బెనర్జీ గెలుస్తున్నది వెస్ట్ బెంగాల్లో గెలిచి మన మహిళల్ని, హిందూ మహిళల్ని మానభంగాలు చేస్తున్నది. వీళ్ళందరినీ తరిమేయాలంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ రావాల్సిందే, ఎన్ఆర్సీ రావాల్సిందే. వీళ్ళ జనాభా బొందుగల్ల జనాభా తగ్గాలంటే పాపులేషన్ కంట్రోల్ రావాల్సిందే, యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిందే. ఇవన్నీ రావాలంటే మన మనమన్లు మన్మరాళ్ళు అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బతకాలంటే మళ్ళా ఈసారి 400 సీట్లకి పైన మెజారిటీ తోటి నరేంద్ర మోడీ గారిని మనము ప్రధానమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉన్నది. ఇక నేను ముస్లింల సంగతి వస్తా, ముస్లింలను ఉద్దేశించి చెప్తా. ఇవాళ రేషన్ ఫ్రీ రేషనే కాదు, ఫోర్టిఫైడ్ రైస్ గర్భిణీ మహిళలకి, గర్భంలో ఉన్న పిల్లలకి గుండెల హోల్స్, 7 నెలలకే డెలివరీ అవ్వడు, ఇటువంటి ప్రాబ్లం న్యూట్రిషన్ లేకుండా వస్తున్నాయి. కాబట్టి ఫోర్టిఫైడ్ రైస్ ని అందిస్తున్నాడు రేషన్ షాపులలో నరేంద్ర మోడీ. 5 కిలోల బియ్యం ఏదైతున్నదో ఇప్పటి నుంచి ఫోర్టిఫైడ్ రైస్ వస్తుంది, న్యూట్రిషియస్ రైస్ వస్తుంది. ముస్లింలు చెప్తా ఉన్నా, మీకు తిండి పెట్టేది ఫ్రీ రేషన్ ఇచ్చేది నరేంద్ర మోడీ, అది అందుకుంటేందుకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేది నరేంద్ర మోడీ. మీ పోరగాళ్ళు మైనారిటీ స్కూళ్ళలో చదువుతున్నారు కదా, దానికి మొన్న కేసీఆర్ రొట్టె పీసు కూడా ఇయ్యలే. కేంద్రం నుంచి మైనారిటీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చిన ఫండ్స్ తోటి కట్టినాం అది మొత్తం ఆ మైనారిటీ స్కూల్. మీకు బీమార్లు అయితే మీ ముస్లింలకి ఇళ్ల పిల్లగాళ్ళకి ఎవరికి బీమార్లు అయినా 5 లక్షల ఆరోగ్య బీమా ఇస్తున్నది నరేంద్ర మోడీ. మీకు షాదీ ముబారక్, మీ షాదీ ముబారక్ పైసలు కూడా మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ కేంద్రంకి వెళ్ళి వచ్చే దాంతో ఇస్తున్నారు ఇక్కడ లోకల్ ప్రభుత్వాలు. మీ యువతకి ముద్రా లోన్లు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. మీ మహిళల గ్రూపులకి, మీ ముస్లిం మహిళలు కూడా ఉంటారు వల్ల వాళ్ళకి కూడా రుణాలు 7% వడ్డీకే ఇస్తున్నాడు. మీ కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు ప్రభుత్వం పావులా వడ్డీ ఇస్తలేడు, 4% ఇస్తలేడు. నరేంద్ర మోడీ ఇచ్చే 5% మాత్రం పకడ్బందీగా వస్తున్నది మీకు. ఈ రకంగా అన్ని మీకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ గ్యాస్, స్కూళ్ళు మంచి కట్టిస్తున్నాడు. మీ ఆరోగ్యం ప్రాబ్లం అయినా ఆయననే ఇలా చేపిస్తున్నాడు. మీ షాదీ ముబారక్ ఆయననే పైసలు పంపుతున్నాడు. మీ ఎస్హెచ్జి గ్రూపులకి ఆయనే రుణాలు ఇస్తున్నాడు. మీకు మళ్ళా ట్రిపుల్ తలాక్ తీసేసి మీ ఆత్మగౌరవం పెంచింది కూడా నరేంద్ర మోడీ. ముద్రా లోన్లు యువతకి ఇస్తుండే ఆయనే. ఇవన్నీ ఇయ్యంగా మీరుగిన మళ్ళా కాంగ్రెస్ కి बीआरएस कोटेसिनरा ऊपर वाला तुम्हारा कुछ जहन्नुम में लेके जाता, जन्नत हासिल नहीं होता, नरकान को तर చెప్తున్నా. किस तालीम में जाते ना उसमें छेद मत करो, जहन्नुम में जाते. जन्नत हासिल होना जो अपना देश के लिए सेवा कर रहा, जो अपना देश को सुरक्षित रख रहा, उनको वोट दे के मदद देना, नहीं तो ऊपर वाला भी माफ नहीं करता तुम लोगों को. ఎన్ని సీరియల్ బాంబులు వస్తాయండి యూపీఏ గవర్నమెంట్ లా? పొద్దున్న లేస్తే లుంబిని పార్క్ లో బాంబు, గోకుల్ చాట్ల బాంబు, బాంబేల బాంబులు, బెంగళూరుల బాంబులు, ఢిల్లీల బాంబులు, అహ్మదాబాద్ ల బాంబులు.
ఎక్కడ పోయినా సీరియల్ బాంబులు. ఆయన గత 10 ఏళ్ళ ఒక్క సీరియల్ బాంబు లాస్ట్ అయిందా? ఏమైనా ఎటువైరు టెర్రరిస్ట్ ఎటువైంది? దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ మళ్ళా పెద్ద ఎత్తున మెజారిటీతో గెలవాలి. ఇవాళ రాముల వారిని తీసుకొచ్చిండు. రాముల వారిని రాగానే శివయ్య బయటికి వెళ్తున్నాడు కాశీలో. ఆయన బయటికి వెళ్ళడు చూసి కృష్ణుడు కూడా ఆగుతలేదు, నేను కూడా వస్తా మధురాల బయటికి అంటున్నాడు. ఇవే అంటుంటే ఇవే ఈడ ఆగుతలేడు నరేంద్ర మోడీ. అది ఏంది ద్వారకాల సముద్రం కిందికి వేయండు, మునిగిపోయిన ద్వారకాను కూడా పైకి తెచ్చేటట్టున్నాడు. ధర్మస్థాపన చేస్తున్నాడు కాబట్టి ఇవాళ భారతదేశము నరేంద్ర మోడీ నాయకత్వం పెరుగుతా ఉన్నది. ధర్మాన్ని కాపాడినోడిని ధర్మం కాపాడుతుందని చిన్నప్పటి నుంచి తింటా ఉన్నాం. అది ఇవే ఎక్కడోళ్ళైతే తుర్కరాజులు వచ్చి మనం ధ్వంసం చేసిరో మన గుడులన్నీ, ఆ దేశాలన్నిట్లా ఒకడికి మించి ఒకడు పెద్ద పెద్ద గుడి కడతాడు. నేను పెద్దగా కడతా అంటే నేను పెద్దగా కడతాను. సౌదీ వాడు కట్టంగానే దుబాయ్ వాడు పెద్దగా కట్టిండు, దుబాయ్ వాడు కట్టంగానే నేను పెద్దగా కడతాను, అబుదాబి వాడు కట్టిండు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కంటే పెద్దగా భార్యనోడు కడతా అంటున్నాడు. సనాతన ధర్మం, రామాయణం, మహాభారతం సౌదీల పిల్లగాళ్ళ స్కూల్ బుక్స్లలో పెడుతున్నారు. వాళ్ళ మొత్తం ఇస్లాం రాజ్యాన్ని ఏళ్తున్న సౌదీ అరేబియా యువరాజు మైక్ పెట్టి జై శ్రీరామ్ అంటున్నాడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఒకప్పుడు. ఆ ప్రధానమంత్రి కూడా నాకు నడిపియొత్తలేదు, దేశం ఎట నడపాలని మోడీని అడుగుతున్నాడు. అమెరికా వాడు ముసలాయన 80 ఏళ్ళు దాటినే ఉరుక్కుంటూ వచ్చి మోడీతోటి సెల్ఫీ దిగుతున్నాడు. ఆస్ట్రేలియా వాడు మోడీ బాస్ అంటున్నాడు. ఫ్రాన్స్ వాడు మా దగ్గర ఈ ముస్లింలను మేము రానిచ్చినాము, మాకు తలకాయ నొప్పి అయిపోయింది, రోజు గొడవలు అవుతున్నాయి, ఆయన ఎట్లా చేయాలా అని ఆయన కూడా దిశానిర్దేశం అడుగుతున్నాడు. యూరప్ మొత్తం అదే ప్రాబ్లంలో ఉన్నది. యూరప్ మొత్తం ఇలా ఆర్థిక క్రైసిస్ లో పోతా ఉన్నది. కానీ మన దేశం 10వ స్థానం నుంచి 4వ స్థానానికి ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద 4వ స్థానాలలో ఉన్నది. రేపో మాపో 3వ స్థానానికి కూడా వస్తుంది. దిస్ ఈజ్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ పసుపు కోడి ఇస్తే 35 సంవత్సరాల పసుపు రైతు కడుపు మంట తీరిస్తే దానికి కూడా రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళు. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నా కదా చరిత్రహీనులు. ఈ కాంగ్రెస్ వాళ్ళే సీరియల్ బాంబ్లా అన్ని చేపించింది ఇల్లే, కశ్మీర్ పండితులను బగాయించింది కశ్మీర్లోకి వెళ్ళి ఇల్లే, రోహింగ్యాలని రానిచ్చింది 10 మిలియన్లు కోటి మంది బంగ్లాదేశ్ తుర్కోలని ఇండియాలకి ఇల్లీగల్ గా రానిచ్చింది ఇల్లే, దొంగ పాస్పోర్ట్ చేయించేది ఇల్లే, దొంగ ఆధార్ కార్డులు దొంగ ఓటర్ ఐడీలు చేపించేది ఇల్లే, హిందువులకు వ్యతిరేకంగా పనిచేసేది ఇల్లే. కర్ణాటకలో కూడా ₹1 కోటి ఆదాయం ఉన్న మందిరం అట ప్రతి సంవత్సరం 10 లక్షలు గవర్నమెంట్ కట్టాలన్నట, ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ గిరి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అన్ని రకాలుగా మనము మన బతుకులు, మన పిల్లల బతుకులు, మన దేశము అన్ని సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున భారీ మెజారిటీతోటి గెలవాల్సిన అవసరం ఉన్నది. మనకు అవసరం ఉన్నది, మన పిల్లలకు అవసరం ఉన్నది. కాబట్టి రాకేష్ రెడ్డి గారు అన్నట్టు ఆర్మూరు గడ్డ నేను పోయినసారి ఎంపీ అయితేందుకు 31,000 మెజారిటీ ఇచ్చిన గడ్డ ఇది. ఈసారి తప్పకుండా ఈడికెళ్ళి మెజారిటీ పెరుగుతుందని నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అదే రకంగా యావత్ మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు కూడా పెద్ద భారీ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి. 2 నెలల్లో ఇనాగ్రేషన్ చేస్తే నేనే అడవి మామిడిపల్లి పైసలు 20 కోట్లు మీ పాండు ఏటో పంపించేసిండు. ఇవాళ ఎట్ల గడ్డల్లో పరిచయం ఉన్నది మాకు. 4 సంవత్సరాల కింద నరేంద్ర మోడీ పైసలు పంపితే మీడియా మిత్రులు అడవి మామిడిపల్లి పైసలు పంపితే అది డైవర్ట్ అయిపోయినట్టు మొన్న ఆఫీసర్లు అందరూ కుండబద్దలు కొట్టినట్టు ఒప్పుకున్నారు. మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పోగానే అన్ని రోజులు నోరు మూసుకొని కూర్చున్నారు భయానికి. 20 కోట్లు పోవాలి. ఇప్పుడు ఈయన వేరేది మన ఇన్ఛార్జ్ మంత్రి రాకేష్ భాయ్ జూపల్లి కృష్ణారావు పనికి మళ్ళా రాజకీయాలు నీ దొరతనం చూపెట్టకీడ నీకు చేతనైతే నీ నిజామాబాద్కి నువ్వు ఉన్నావు కదా ఇన్ఛార్జ్ మంత్రిగా, ఆ 20 కోట్లు తెచ్చిపెట్టి ఆ 20 కోట్లు తెచ్చిపెట్టి అనిమావిడిపల్లి కంప్లీట్ చేయి.
మీ ఇక్కడ రాజకీయాలు చేస్తా అంటే ఆరుమూరు ప్రజలు కానీ ఇందూరు గడ్డ ప్రజలు కానీ ఊకోరు బిడ్డ బగాయించిందంటే మళ్ళీ ఊతో అదేంది కొల్లాపూరా కోల్హాపూర్ చెప్పులు అనుకున్నా నేను అలా కోల్హాపూర్లో పోయి బిడ్డ పడుతూ బిడ్డ రాజకీయాలు చేయకిడ ఇందూరు గడ్డ బీజేపీ అడ్డ అర్థమైందా? భారత్ మాతాకి. సభాధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి పార్లమెంట్ సభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు అరవింద్ ధర్మపురి గారు, స్థానిక శాసనసభ్యుడు, మీ అందరి ఉదాహరణ గెలుచుకున్నటువంటి శాసనసభ్యుడు వైడి రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా నిజామాబాద్ శాసనసభ్యులు సూర్యనారాయణ గారు, మరి రంగారెడ్డి వేదిక పెద్దలందరికీ సమయం చాలా ఎక్కువైంది, ఇప్పటికి చాలాసేపటి నుంచి మీరు కూర్చొని ఉన్నారు. వేదిక పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమైన కార్యకర్తలకి, నాయకులకి, అక్కలకు, చెల్లెళ్లకు, అన్న తమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారం. నేను ఎక్కువ ఏం మాట్లాడడం, చాలాసేపు అయిన చాలా విషయాలు అందరూ మాట్లాడిండ్రు. ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర ఉద్దేశం రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేయడం. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్నారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దేశమంతా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటుంది. ఎక్కడ పోయినా మోదీ గారే మళ్ళీ ప్రధాని అంటున్నారు. ఈ దేశం కోసం, దేశ ప్రజల అభివృద్ధి కోసం, ఈ దేశం యొక్క యువత కోసం, ఈ దేశం యొక్క రైతన్నల కోసం, ఈ దేశం యొక్క మహిళల కోసం, ఈ దేశంలో పేద ప్రజల కోసం అన్ని వర్గాలు, ప్రతి గ్రామం నుంచి అట్టడుగున ఉన్న చిట్ట చివరి వ్యక్తి నుంచి ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధి చెందాలి. గ్రామం అభివృద్ధి చెందినాడే దేశం అభివృద్ధి సాధ్యమవుతున్నటువంటి నమ్ముతున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈరోజు అందరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఈ దేశాన్ని గత 10 ఏళ్లుగా ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్నారు. ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టు ఈ పరిపాలన అనేది మామూలు పరిపాలన కాదు. ఈరోజు ఏ దేశంలో ఇంతమంది ప్రధానమంత్రులు ఉన్నారో, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరి యొక్క నాయకులలో అత్యధికంగా ఆదరణ కలిగినటువంటి నాయకుడు ఎవరు, ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు ఏ సర్వే చేసినా నరేంద్ర మోదీ గారే మొట్టమొదటి స్థానంలో గత 10 సంవత్సరాల నుంచి వారే ఉన్నారు. మరి రేపు ఇక్కడ ఉన్నటువంటి అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు అందరూ వచ్చిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్నటిదాకా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం నరేంద్ర మోదీ గారు అది ఇవ్వలేదు, నిధులు ఇస్తలేడు, వివక్ష చూపిస్తున్నాడు, అది చూపిస్తున్నారు, పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి దాని మీద పెద్ద సానుభూతి పొందాలనే ప్రయత్నం చేసింది. ఈరోజు వాళ్ళ మీద పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసం చేస్తే, ప్రజలను, తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఒక కుటుంబ పాలన ఈ అరాచకాన్ని రాష్ట్రంలో సృష్టిస్తుంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది వారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాల పైన. అడుగడుగునా భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేసి అనేక మంది కార్యకర్తలు జైళ్ళకు పోయి లాఠీ దెబ్బలు తిని అనేక రకాలుగా ప్రజలకు అండగా నిలబడితే భారతీయ జనతా పార్టీ మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కనాడు కూడా పోరాటం చేయకుండా మరి ఈరోజు సాగు తప్పు కన్నులు అట్టబోయి అధికారంలోకి వచ్చి కూర్చున్నది బొటాబొట్టి మెజారిటీతో. ఎందుకు వచ్చి కూర్చున్నది మెజారిటీ? 6 గ్యారంటీలు, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే, రెండు ఒకటే అన్నటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసి 6 గ్యారంటీలని టీఆర్ఎస్ పార్టీ ఎట్లా హామీలు ఇచ్చి మోసం చేసిందో వీళ్ళు కూడా మళ్ళీ 6 గ్యారంటీలని 412 హామీలు ఇచ్చింది వాళ్ళు. మరి అన్ని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం అప్పుల కూపంలో కూరుకుపోయింది. ఈరోజు దాదాపు 7 లక్షల పైన కోట్ల అప్పు మిగిలింది అని ఈరోజు పేపర్లలో రాపిస్తూ ఈరోజు ఇంత అప్పు ఉంది, అంత అప్పు ఉంది, ఇదెట్లా చేయాలి, అదెట్లా చేయాలి, సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేయడానికి అప్పులు పెద్ద ఎత్తున అప్పులైపోయినాయి. దీన్ని ఏ విధంగా తీర్చాలో అప్పుల తిప్పలు ఉందని చెప్పి
ఆ యొక్క సందేశాన్ని ఇచ్చి ఈ యొక్క హామీలను పక్కన పెట్టేటటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అధికారంలోకి రాకముందు లక్షల కోట్ల అప్పు చేసిందని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడే అధికారంలోకి వచ్చినాకనే ఈరోజు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసినట్టు, ఈరోజు వీళ్ళకి వచ్చినాకనే అధికారంలోకి వచ్చినాకనే తెలిసినట్టు ఈరోజు ప్రజలని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు 2,500 రూపాయలు ప్రతి మహిళకు అధికారంలోకి వచ్చిన వెంబడే నెల ఇస్తామన్నారు. ఎక్కడైనా ఏ మహిళకైనా ఇచ్చిందా ఇప్పటిదాకా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు రైతాంగానికి. రుణమాఫీ ఇంతవరకు ఎక్కడైనా రుణమాఫీ కింద చర్యలు ప్రారంభమైనాయా? రైతు బంధు ఎన్నికల ముందే షికాయత్ చేసి ఆపేసి ఇప్పటిదాకా రైతు బంధు లేదు. చదువుకున్న పిల్లలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, దాన్ని ఊసే లేదు. పెన్షన్ 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు, దానికి ఇప్పటిదాకా ఎలాంటి మాటనే లేదు. 200 యూనిట్ల కరెంట్ పార్లమెంట్ ఎలక్షన్ వస్తుందని 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తామని ఈరోజు పత్రికల్లో రాపించారు. ఏదో ఇచ్చేస్తున్నట్టుగా ఈరోజు డ్రామా ఆడింది పెద్ద ఎత్తున. 500 సిలిండర్ అని, ఆ సిలిండర్ ఇచ్చే సబ్సిడీ సగం పైసలు 300 వచ్చిందరా కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రతి ఒక్క అబద్ధం మాట్లాడుకుంటూ మళ్ళీ ఏం చెప్తున్నారు? ఈ 17 పార్లమెంట్లు గెలిపియండి తెలంగాణలో, 17 పార్లమెంటు స్థానాలు తెలంగాణ గెలిపిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తారంట, ప్రధానమంత్రి అవుతారంట. అవుతారా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారా? 17 స్థానాలు గెలిపిస్తే ప్రధానమంత్రి అవుతారంట. అయ్యా బాబు, ఇండియా అలయన్స్ లోనే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అని చెప్పి ఎవరు ఒప్పుకుంటూనే లేరు. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని కనీసం ఆపోజిషన్ పార్టీలు అన్ని కలిసన్నా రాహుల్ గాంధీ పేరు చెప్పాలి, అట్లా కూడా చెప్తలేరు. సోనియా గాంధీ అమ్మదన్న చెప్తుందా? ప్రియాంక అయినా చెప్తుందా? కేవలం ఇక ప్రజల్ని మళ్ళా మోసం చేయాలి. తెలంగాణలో ఈ పార్లమెంట్ సీట్లలో కనుక ఎక్కువ స్థానాలు గెలవకుంటే రేవంత్ రెడ్డి గారికి కుర్చీకైనా ప్రమాదం అనుకున్నారో ఏమో, 17 గెలిపియకుంటే మీకు 6 గ్యారెంటీలు రావని చెప్తున్నాను. అంటే ఆయన చెప్పిన మాట మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కేంద్రంలో వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు. 6 గ్యారెంటీలు కేంద్రంలో అధికారంలోకి వస్తేనే అయితే ఏం చెప్తున్నాడు అంటే 6 గ్యారెంటీలు అమలు చేసేది లేదు. ఇక్కడనే పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మాట నిలబెట్టినటువంటి నాయకుడు. ఈరోజు వికసిత్ భారత్ మోదీ గారి గ్యారంటీ 2047 కల్లా, అంటే 2047 2024 మనం వచ్చినాం. ఇంకా 23 ఏళ్ల లోపల భారతదేశాన్ని ఈ ప్రపంచ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి దేశంగా నిలబెట్టాలనే లక్ష్యంతోనే ఒక విజన్తో ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు. వాస్తవాలు ప్రజలకు చెప్తా ఉన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ప్రజల్ని వాళ్ళ దేశాన్ని యొక్క అభివృద్ధి కోసం ఈరోజు తన వెంబడి నడిపించుకుంటూ పోతా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కోరుతున్నది ఒకటే, రైతాంగానికి కానీ, ఈరోజు మహిళలకు కానీ ముద్రా లోన్లు కానీ, యువకులకు ముద్రా లోన్లు కానీ, మహిళా సంఘాలకు ముద్రా లోన్లు కానీ, స్ట్రీట్ వెండర్స్ లోన్స్ కానీ, చిన్న చిన్న పరిశ్రమలకు ఉపాధి కల్పించడానికి పెద్ద పెద్ద బ్యాంకుల్లో గ్యారంటీ లేకుండా లోన్లు ఇప్పించడం కార్యక్రమం కానీ, రైతులకు సబ్సిడీ కింద ఈరోజు ఎరువుల పంపిణీ కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయలు కానీ, అదేవిధంగా ఎంఎస్పీ రేటు పెంచిన విధానం కానీ, 14లో ఎంత ఉంది వరి రేటు, ఇవాళ ఎంత ఉంది ఒకసారి దాదాపు 1,000 రూపాయలు. అప్పటికి 10 ఏళ్లలో 1,000 రూపాయలు పెరిగింది వరికి ఎంఎస్పీ. మరి ఇక్కడ పసుపు బోర్డు ఎంతో కాలంగా చూస్తున్న మీ పసుపు బోర్డును ఇచ్చిన మాట ప్రకారం ఆ పసుపు బోర్డును సాధించి ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరినీ కూడా ఈ రైతాంగానికి అంతా కూడా ఒక బహుమతిగా నరేంద్ర మోదీ గారు తన ప్రకటన చేయించి ఇక్కడ పసుపు బోర్డును ఏర్పాటు చేసినటువంటి అరవింద్ గారు తన మాట నిలబెట్టుకున్నారు. నరేంద్ర మోదీ గారు తన ఎంపీ మాటను నిలబెట్టి ఇక్కడ పసుపు బోర్డును ప్రకటించింది. అంటే ప్రజలకు ఇచ్చిన మాటకు ఎంత విలువ ఉంటుందో ఒకసారి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కరోనా సమయంలో కానీ ప్రపంచ దేశాలన్నీ అల్లాడుతుంటే, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంటే, మన భారతదేశం యొక్క ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఈ యొక్క ఆర్థిక స్థితిని
బ్యాలెన్స్ చేసుకుంటూ అతిపెద్ద జనాభా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ రోజు ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకెళ్తా ఉన్నాడు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంబడే వచ్చే 5 నెలల్లో భారతదేశం 3వ స్థానానికి చేరుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పక్కన ఉన్న దేశాలకు కూడా వ్యాక్సిన్ సహాయం కానీ వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శత్రు దేశాలకు కూడా వాళ్ళకి తినడానికి తిండి లేకుంటే మనం ఇక్కడ నుంచి వారికి తిండి కోసం పెద్ద ఎత్తున అక్కడికి బియ్యం కావచ్చు ఇతర తిండి వస్తువులు కావచ్చు అని సరఫరా చేసే విషయాన్ని సందర్భంగా మనం గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మనం అంతా కూడా ఈరోజు ఈ దేశంలో బ్రతుకుతున్నామంటే ఈ దేశంలో ఉన్నామంటేనే ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సినటువంటి విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి దేశానికి తన యొక్క ప్రధాని యొక్క నాయకత్వాన్ని అందిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క అక్క చెల్లె అన్న తమ్ముడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం మనం అందరము కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిని చేసుకోవాలి. ఈ దేశంలో మన భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి. ఈ దేశంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చేటటువంటి ఎన్నికల్లో మొన్న రాకేష్ రెడ్డి గారికి 30,000 మెజార్టీ ఇచ్చినారు. గత ఎలక్షన్లలో అరవింద్ గారికి 31,000 మెజార్టీ ఇచ్చినారు. రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ అంటే 60,000 మెజార్టీతో ఆర్మూరులో పెద్ద ఎత్తున భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నేను కోరుతా ఉన్నా. శ్రీరాముల వారే స్వయంగా నరేంద్ర మోదీ గారిని ఈ దేశం యొక్క రక్షణ కోసం ఈ దేశంలో రామరాజ్య స్థాపన కోసం పంపిండాలే విధంగా ఆయన నేతృత్వంలోనే మరి అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం భూమి పూజ కావడం ఆయన చేతుల మీదుగానే రాముల వారి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కావడం చూస్తుంటే నిజంగా స్వయంగా ఆ శ్రీరాముడే నరేంద్ర మోదీ గారిని ఆ రూపంలో ఇక్కడ పంపించిండు. ఈ దేశానికి రామరాజ్యం వల్ల కొత్త యుగం ప్రారంభం కావాలనేటటువంటిది మనకు అందరికీ కూడా ఆ క్షణంలో అనిపించినటువంటి విషయాన్ని మరి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు గర్వపడేటటువంటి నాయకత్వాన్ని నరేంద్ర మోదీ గారిని మళ్ళీ గెలిపించుకుందాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి భారీ మెజార్టీ ఇవ్వడానికి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క పౌరుడు కానీ ఆర్మూరు ప్రజలు కానీ మొన్నటి కంటే డబుల్ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవిందన్న గారికి, ఎమ్మెల్యే వైడి రాకేష్ రెడ్డి గారికి, ధన్పాల్ సూర్యనాథ్ గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంటి కార్యక్రమం ఇంతటితో ముగిసింది. అందరికీ ధన్యవాదాలు.